గాంధీపురం బస్ స్టాప్ నుండి మనకి సిరివాణి వాటర్ ఫాల్స్కి మనకి బస్సెస్ అయితే దొరికిపోతాయి. చాలానే ఉన్నాయి బస్సెస్. బస్ నెంబర్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేస్తే చూడండి. అండ్ అక్కడ నుంచి ఇక్కడికి నాకు 25 రూపీస్ తీసుకుండు అండ్ 1 అవర్ పట్టిన టైం. మనం నిన్న వచ్చినాం కదా ఈషా, సేమ్ అదే రూట్లో రావాలి మళ్ళీ. అరౌండ్ 50 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. అండ్ వచ్చిన ఇక్కడ డ్రాప్ చేస్తాడు చెక్ పాయింట్ దగ్గర. మనం టికెట్ తీసుకోవాలి, 60 రూపీస్ టికెట్. అండ్ ఇక్కడ నుంచి కొంచెం లోపలికి నడుచుకుంటూ పోవాలంట. మళ్ళీ అక్కడ నుంచి మనకి ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరికి బస్ అనేది తీసుకెళ్తాయి అనమాట. ఒకవేళ మీరు కనుక నా ముందు వీడియోస్ ఈషా అండ్ అలాగే కోయంబత్తూర్లో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఈ 2 వీడియోస్ చూడకపోతే ముందుగా వెళ్ళి ఆ వీడియోస్ చూడండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కొండు షోన్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారు? పర్ పర్సన్ 60 రూపీస్ తీసుకుంటారు. కొంచెం నడుచుకుంటూ అయితే పోవాలి. అక్కడ అందరు జనాలు ఉన్నారు చూసిరా. అక్కడ నుంచి అయితే మనకి బస్సెస్ ఉంటాయి లోపల వరకు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎంట్రన్స్లోనే షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఒకవేళ మనం స్టే చేయాలనుకుంటే మనకి ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. చూసుకోవచ్చు 2000 ఉన్నాయి. నా టికెట్ చెక్ కూటారు చూడండి, వీళ్ళందరూ బస్ కోసమే వెయిట్ చేస్తారు. ఇప్పుడు మనం కూడా వెయిట్ చేసి బస్సు వచ్చిన తర్వాత ఎక్కి వెళ్ళాలి. చుట్టూ మొత్తం అడవి లెక్కనే ఉంది. యాక్చువల్లీ ఇది మొత్తం అంతా అడవే. ఒక సర్టన్ ప్లేస్ దగ్గర తీసుకొచ్చిండు, ఇక్కడ డ్రాప్ చేసిండు. మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుందో, కానీ ప్లేస్ మాత్రం సూపర్ ఉంటుంది. అసలు ఈ ప్లేస్ చూడండి ఎంత బాగుందో. మనకి ఇక్కడ నుంచి ఇది ఎక్కి వ్యూ పాయింట్ కూడా చూడొచ్చు. దీని కూడా టికెట్ ఉందా లేకపోతే ఫ్రీ అయినా? మొత్తం నింపి పడేసే పేర్లతో దరిద్రులారా. పైకి ఎక్కి చూస్తే చూడండి, లిటరల్లీ మొత్తం అడవి మధ్యలో ఉన్నాం. అక్కడ ఉంది వాటర్ ఫాల్స్. మనకి ఇక్కడ నుంచి జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది కేరళకి తమిళనాడుకి బార్డర్ అనమాట. ఇది ఫుల్ ఫారెస్ట్. నాకు ఈ ప్లేస్ చూస్తుంటే సేమ్ ఎట్టుంది తెలుసా, అరకులో కటిక వాటర్ ఫాల్స్ ఉంటుంది కదా, సేమ్ అదే. అంటే అడవిలో నడుచుకుంటూ పోయినట్టుగా సేమ్ ఇది కూడా అట్లనే ఉంది. అండ్ వాటర్ ఫాల్స్ కొంచెం అది తక్కువ ఉండే, కానీ ఇక్కడ నుంచి చూస్తేనైతే ఇక్కడ వాటర్ ఫాల్స్ ఫుల్ ఉన్నాయి. అసలు నేను అనుకున్నా ఈ టైంలో అసలు వాటర్ ఫాల్స్ ఉంటాయో ఉండయో అనుకున్నా. బట్ బాబా సూపర్ ఉంది అసలు. దగ్గరికి వెళ్ళి చూపిస్తా. ఏమో వింత సౌండ్లు వస్తున్నాయి నాయనా. బాబా నిజంగా గైస్
అసలు నేను చెప్తే మీకు అర్థం కాదు, కానీ మీ కళ్ళతో మీరే ఇక్కడికి వచ్చి చూస్తే నిజంగా బ్యూటిఫుల్. ఫ్యామిలీతో వచ్చినా ఫ్రెండ్స్తో వచ్చినా మాత్రం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. బట్టలు మార్చుకోవడానికి మనకి బాత్రూంలో కూడా ఉన్నాయి. వాటర్ అయితే ఎంత చల్లగా ఉన్నాయి భయ్యా, డీ ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసినట్టున్నాయి. అసలు చల్లగా ఉన్నాయి. అసలు కాళ్ళు పెట్టి చూసిన దిగాలంటే అసలు అయితలేదు. అండ్ ఇంకొకటి, ఈ వాటర్ స్వీటెస్ట్ వాటర్ అంట, అంటే తాగితే మొత్తం తీయ ఉంటాయంట ఈ వాటర్. బట్ ఇంత జనాలను చూసిన తర్వాత అవి నోట్లో పోసుకోవడం అవసరమా? ఎవడెవడు ఏమేం చేసిండో ఏమో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ నా ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.